నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ప్రజలే ప్రభువులనే ప్రజాస్వామ్య సూత్రం విఫలమైనప్పుడు, అధికారం అణచివేతగా మారినప్పుడు అగ్నిపర్వతంలా పేలే ప్రజాగ్రహమే తిరుగుబాటు. అదొక రాజకీయ మార్పు మాత్రమే కాదు, ఆకలి, అన్యాయం, అభద్రత నుంచి పుట్టుకొచ్చే ఓ సామాజిక విస్ఫోటనం. పాలకులు ప్రజా సంక్షేమాన్ని విస్మరించి నిరంకుశత్వానికి పాల్పడినప్పుడు సామాన్యుడి నిరసన కేకలకు రాజభవనాల గోడలు సైతం బద్దలవుతాయి. ఫలితంగా శక్తివంతమైన ప్రభుత్వాలు కూడా పేకమేడల్లా కూలిపోతాయి. కొద్ది రోజులుగా ప్రజాగ్రహంతో పశ్చిమాసియా దేశం ఇరాన్ భగభగా మండుతోంది. దశాబ్దాలుగా సాగుతున్న నిరంకుశ పాలనపై జనం తిరుగుబాటు చేస్తున్నారు. నిరసనలు అణచివేయడానికి ఖమేనీ సర్కార్ అత్యంత క్రూరంగా వ్యవహరిస్తుంది. దీంతో చావో రేవో తేల్చుకునేందుకే ఇరానియన్లు కదం తొక్కుతున్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ చూడని విధంగా ఇరానీయులపై దాడులు జరుగుతున్నాయన్నారు. టెహ్రాన్ హింసకు ఖమేనీనే కారణమని ఆరోపించారు ట్రంప్. వేలాది మందిని చంపుతూ తమ దేశాన్ని తనే నాశనం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అమాయకుల ప్రాణాలు తీసిన సుప్రీం లీడర్ ఇరాన్ను పాలించడానికి అనర్హుడన్నారు ట్రంప్. ఇక ఆయన దిగిపోవాల్సిన సమయం వచ్చిందన్నారు. కొత్త నాయకుడిని ఎన్నుకోవాలని ఇరానీయులకు పిలుపునిచ్చారు అమెరికా ప్రెసిడెంట్. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ఓ నేరస్తుడని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దేశంలో జరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలకు ట్రంప్ మద్దతిస్తున్నారని ఆయన విమర్శించారు. దేశంలో వేలాది మంది చనిపోవడానికి ఆందోళనకారులే కారణమని ఆరోపించారు. ఇరాన్పై రాజకీయంగా, ఆర్థికంగా పెత్తనం చేయాలని చూస్తే ఊరుకోమన్నారు. విదేశాల నుంచి అందిన ఆయుధాలతో ఆందోళనకారులు విధ్వంసానికి పాల్పడ్డారని ఆరోపించారు అయతుల్లా. ఇరాన్లో నిరసనలు తొలుత ఆర్థిక సంక్షోభంతో మొదలయ్యాయి. ఇరాన్ కరెన్సీ ఆ దేశ చరిత్రలోనే దారుణంగా పతనమైంది. ఫలితంగా నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి. ప్రజల జీవన పరిస్థితులు దారుణంగా మారాయి. దీంతో 2025 డిసెంబర్ 28న మొదట వ్యాపారులు టెహ్రాన్లో ప్రారంభించారు. అప్పటి నుంచి ఆందోళనకు తెరపడటం లేదు. నిరంకుశ పాలన నశించాలంటూ నినదిస్తున్నారు ఇరానియన్లు. నిరసనలు మరింత తీవ్రం చేయాలని ప్రవాసంలో తలదాచుకున్న యువరాజు రెజా పహ్లావి ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలంతా వీధుల్లోకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయాలన్నారు. ఇరాన్ ప్రజలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అండగా ఉంటారన్నారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ఖమేనీ ప్రభుత్వం గణనీయంగా బలహీనంగా మారింది. తాజా పరిణామాలే ఇరాన్ చరిత్రను కొత్త మలుపు తిప్పనున్నాయి. తిరుగుబాటు పరిణామాలు ఎటువైపునకు దారితీస్తాయి? ఇరాన్ ప్రభుత్వాన్ని ప్రజలే కూల్చేస్తారా అనే సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశంపై డిస్కస్ చేయడానికి విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే పుల్లారావు గారు. నమస్కారం అండి.
పుల్లారావు గారు చెప్పండి, కొద్ది రోజులుగా ప్రజాగ్రహంతో ఇరాన్ దేశం నిరసన జ్వాలలను ఎదుర్కొంటోంది. అలాగే అక్కడున్న ప్రజలు కూడా తిరుగుబాటు చేస్తున్నారు. సో ఎందుకు ఇరాన్ కి పరిస్థితి వచ్చిందంటారు? 1989లో అక్కడ ఉండే సమ్రాట్ రాజాని తీసేశారు ప్రజలు, ఒక పెద్ద యాజిటేషన్ చేసి. ఎందుకంటే ఆయన పరిస్థితి బాగోలేదు, కరప్షన్ ఎక్కువైపోయింది, డిక్టేటర్ లాగా ఉన్నాడు అని. తీగానే షియా మౌల్వీస్ అందరూ కలిసి పరిపాలన మొదలుపెట్టారు. ఇప్పుడున్న అలీ ఖమేనీ 1985 నుంచి 89 నుంచి పరిపాలిస్తున్నాడు. అక్కడ సిస్టమ్ ఏంటంటే, ఒకసారి అయతుల్లా ఆ మౌల్వీని ఎలక్ట్ చేసాక ఇంక తీయటానికి లేదు. అతనే అన్ని అపాయింట్మెంట్స్ చేస్తాడు. ఎలక్షన్స్ ఉన్నాయి, కానీ ఎలక్షన్స్ కూడా వాళ్ళు నిలబెట్టినోడే గెలుస్తారు. ఆర్మీ చీఫ్ ఆయన అపాయింట్ చేస్తాడు, జడ్జెస్ అందరం వాళ్ళే అపాయింట్ చేస్తారు. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి 35 సంవత్సరాలు పరిపాలిస్తుంది. ఇరాన్ దగ్గర ఎక్కువ చమురు ఉన్నది, ప్రపంచంలో 3వ రిజర్వ్స్ చమురు ఉన్నది, కానీ పేదరికం ఉన్నది. 9-10 కోట్ల జనాభా ఉన్నారు. ఫుల్ పోలీస్ ఫోర్స్తో కంట్రోల్ చేస్తున్నారు. అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉన్నాయి. కానీ ఇప్పుడు వచ్చిన డిఫరెన్స్ ఏంటంటే, మెయిన్ సపోర్టర్స్ ఎవరో ఆ ప్రభుత్వానికి, ఇస్లామిక్ ప్రభుత్వాన్ని, చిన్న చిన్న వ్యాపారస్తులు, చిన్న ఉద్యోగం చేసేవాళ్ళు, సెల్ఫ్ ఎంప్లాయిడ్ పీపుల్, వాళ్ళ జీవితాలు పూర్తిగా పాడైపోయాయి. అమెరికా ఎప్పుడైతే ఇరాన్ న్యూక్లియర్ బాంబులు, అణుబాంబులు తయారు చేస్తూ ఉన్నారో అప్పటి నుంచి శాంక్షన్స్ వేశాయి. శాంక్షన్స్ అంటే ఇరాన్ చమురు ఎవరు కొనుక్కోవడం. అక్కడ ధరలు పడిపోయిన ఇరాక్ చమురుకి, పేదరికం వచ్చింది. ఎంత చమురు ఎక్స్పోర్ట్ చేసినా మంచి ధరలు రావట్లేదు. ప్రపంచంలో ఈవేళ చమురు ఒక బ్యారెల్ $60 అంటే $20-40 కమ్ముతుంది. ఇరాన్ $40 కమ్ముతుంది. సో పేదరికం ఎక్కువ వచ్చేసింది, ప్రైసెస్ పెరిగిపోయినాయి. ఎవరైతే వాళ్ళ చిన్న వ్యాపారస్తులు, మధ్యతరగతి వాళ్ళు అందరూ సపోర్ట్ చేసి వాళ్ళే తిరిగి పరిశ్రమ చేస్తారు. కానీ ఇనప పాదంతో తొక్కేస్తున్నారు, చంపేస్తున్నారు. ఎవరినైనా అరెస్ట్ చేస్తే అక్కడే ఒక రోజులోనే కోర్టులోకి తీసుకెళ్తున్నారు, ఉరిశిక్ష చేస్తున్నారు, ఫైరింగ్ స్క్వాడ్ పెట్టేస్తున్నారు. చేస్తామంటే అప్పుడు అమెరికా ప్రెసిడెంట్ ఇన్వాల్వ్ అవుతాయి. ఒక 15 రోజులు బట్టి నేను ఊరుకోను, నేను చేస్తానని చెప్తున్నాడు. సో ఒక ఫైనల్ డెవలప్మెంట్ మీకు చెప్పాలంటే, ఒక 5 రోజుల క్రితం ఒక యువకుడిని, 21 సంవత్సరం ఓడిని, వాడు ఏదో చేసేయడని ఉరిశిక్ష చేశారు. చంపేస్తాను ఈవేళ టైం పెడితే అమెరికన్ ప్రెసిడెంట్ అతన్ని కనుక ఉరిశిక్ష చేస్తే నేనేం చేస్తాను చూడంటే ఆగి. ఆ పక్క దేశాలు, అరబ్ దేశాలు ఇరాన్తో మనం ఏదో ఏం చేయకపోతే ముస్లిమ్స్ అడ్డం పడలేదంటారు అని ఏదో బ్రతిమాలేరో ఏదో చెప్పారో ఆగారు. పరిస్థితి ఎలాగ ఉన్నదంటే, ఇప్పుడున్న ఇరాన్ ప్రభుత్వం ఒక పక్కన కనపడకుండా అంచేస్తుంది, ఇంకో పక్కన మేము మాటలకు వస్తామని చెప్తుంది. సో ఇది ఎలా వెళ్తుందో చూడాలి. ఎందుకంటే ఇరాన్లో ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళు ఈ యాజిటేషన్ మనం మొదలు దాటి వెళ్ళిపోతే వాళ్ళు అంచేయచ్చు. ఈ సమయం దాటుకోవాలి వాళ్ళ ప్లాన్ అది. కానీ అమెరికా, ఇజ్రాయెల్ ఏం చేస్తారు? వాళ్ళు ఊరుకున్నారా, లొంగిపోయారా, లేకపోతే ఇది ఆశ్చర్యంగా ఊరుకున్నట్టుండిగా అటాక్ చేస్తారా చూడాలి. పుల్లారావు గారు, అలాగే నిరసనలు అణచివేయడానికి ఖమేనీ సర్కార్ కూడా అత్యంత క్రూరంగా వ్యవహరిస్తోంది. ఇది కరెక్టే అంటారా? 100% కరెక్ట్. ఎందుకంటే ఇరాన్ సమాజం చాలా అడ్వాన్స్ సమాజం. భారతదేశంకి 4,5,6,000 సంవత్సరాల చరిత్ర ఉన్నది, తెలిసిన చరిత్ర చైనాకు ఉన్నది, అలాగే ఇరాన్ కూడా ఉన్నది. ఇరాన్ చాలా పూర్వం నుంచి ఉన్న సంస్కృతి ఉన్న దేశం, చదువు, సివిలైజేషన్ ఉన్నది. మీరు కూడా మనకి భారతదేశానికి ఇరాన్కి చాలా దగ్గర సంబంధాలు. ఎందుకంటే పర్షియన్ వాళ్ళ భాష భారతదేశంలో 100 సంవత్సరాల క్రితం వరకు ఎవరైతే నవాజులు, రాజాలు ఉన్నారో, మొఘల్స్ ఉన్నారో, అఫీషియల్ లాంగ్వేజ్ పర్షియన్. హిందూస్ కూడా, హిందూ రాజాలు కూడా పర్షియనే. హైదరాబాద్లో నజాన్ అఫీషియల్ లాంగ్వేజ్ ఉర్దూ ఎప్పుడో 1900 తర్వాత. లక్నో అనే, జైపూర్ అనే అన్ని పర్షియన్ స్క్రిప్ట్. పర్షియా అని పేరు ఉండేది పూర్వం, వాళ్ళు ఇరాన్గా మార్చారు. వాళ్ళతో మనకి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి, మంచి సంబంధాలు ఉన్నాయి మనకి. వాళ్ళకి పెద్ద తగులేం లేదు. కానీ ఇప్పుడు ఉన్న అయతుల్లా ఖమేనీ వాళ్ళు మనకు వ్యతిరేకం. ఎందుకంటే వాళ్ళు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్నారు, ఏదో కాశ్మీర్లో మనం ఘోరాలు చేసేస్తున్నామని. భారతదేశానికి కూడా ఇరాన్లో జరిగే దాని మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉన్నది.
చాలా పెద్ద ఇంట్రెస్ట్, కనపడిన ఇంట్రెస్ట్ ఉన్నాయి. మనకి అది వాళ్ళ ఇనప పాదంతో అని చేస్తున్నారు. అంత చమురు ఉండినా ఎవరికి అందట్లేదు, కరప్షన్ ఎక్కువ ఉన్నది. మిగతా ప్రపంచం ఎవరు పట్టించుకోరు, కానీ అమెరికా, ఇజ్రాయెల్ పట్టించుకుంటున్నారు. అది ఏమవుతుందో ఇంకా చూడాలి. పుల్లారావు గారు, ఖమేనీపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టెహ్రాన్ హింసకు ఖమేనీనే కారణమని ట్రంప్ ఆరోపిస్తున్నారు. ఇందులో వాస్తవం ఎంత? చాలా ఉన్నారు, ఓపెన్గా చెప్తున్నాడు. డొనాల్డ్ ట్రంప్ మొదటి టైంలో ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు జనవరి 2020 జ్ఞాపకం పెట్టుకున్న తారీఖు, ఆ దేశంలో అయతుల్లా ఖమేనీ తర్వాత మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ ఎవరంటే ఖుద్స్ ఫోర్స్ అని వాళ్ళ సీక్రెట్ ఆర్మీ అనుకో, రెవల్యూషనరీ ఆర్మీ అనుకో, 125,000 మంది హెడ్ హుసేని అని ఉన్నాడు. అతను 20-30 సంవత్సరాలు బట్టి చీఫ్గా ఉన్నాడు. 20-30 సంవత్సరాలు ఒక జనరల్, ఒక ఆర్మీకి చీఫ్, రెండో పవర్. అతను నేను చంపేస్తానని ట్రంప్ చెప్పి జనవరి 2020లో ఒక డ్రోన్ నుంచి చంపించేశాక దాక్కోలేదు, నేనే చంపించాను వాళ్ళని అన్నాడు. సో ట్రంప్ అంటే ఏ పనైనా చేస్తాడు, చేతిలో బలం ఉన్నది అని భయం కూడా ఉన్నది. అక్కడ భయపడుతున్నారు ఖమేనీ ఉన్న ప్రభుత్వాలు, ఎందుకంటే ఇలా చేస్తే ఏమన్నా చేస్తాడు, పక్కన ఇజ్రాయెల్ ఉన్నది అని తెలుసు. సో ట్రంప్ ఏం రాసుకోవట్లేదు, ట్రంప్ ఓపెన్గా చెప్తున్నాడు. మీరు ఆలోచించవలసింది భారతదేశానికి దీని పరిణామాలు ఏంటి. ఖమేనీ ఆట ముగిసిందని కొత్త నాయకుడిని ఎన్నుకోవాలని చెప్పి కూడా ట్రంప్ ఇరానీయులకు పిలుపునిస్తున్నారు. సో దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు అంత ఈజీగా వదులుతారా వాళ్ళు? వదలరు. ఎందుకంటే వాళ్ళ చేతిలో అధికారం 1979 నుంచి ఉన్నది. 45 సంవత్సరాలు ఇద్దరు మనుషులు పరిపాలించారు ఇరాన్. అంత చమురున్న దేశం, 10 కోట్ల జనాభా ఉన్నారు. ఇద్దరు ఎంతో మంది ఈ 3 తరాల్లో అధికారం పంచుకున్నారు, డబ్బులు చేసుకున్నారు, ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతున్నారు. వాళ్ళ అధికారం వదులుకోవటానికి ఇష్టం ఉంటుందా? ఉండదు కదా. మరి అయతుల్లా ఖమేనీ ఈ 35 సంవత్సరాల్లో అధికారం వచ్చాక ఎంతో మందిని అపాయింట్ చేశాడు. తరతరాలుగా అతనే అపాయింట్ చేస్తాడు. సుప్రీంకోర్టు జడ్జెస్, హైకోర్టు జడ్జెస్, గవర్నమెంట్ ఆఫీసర్లు, మంత్రులు, ఇంకా తిరుగులేదు. అంత ఎంతో పవర్ స్ట్రక్చర్లో, పవర్ విధానాల్లో పూర్తిగా అతను మనుషులే ఉన్నారు. సో అంత ఈజీగా వదులుతాడా? వాళ్ళు వదులుకుంటారా? అమెరికా వదిలేసగలదా? చెప్పలేము. రోజు రోజుకి ఏం జరుగుతుంది. అమెరికా పట్టించుకుంటుంది, కొంతవరకు పట్టించుకుంటుంది. ఎందుకంటే వాళ్ళ మీద కూడా ప్రెషర్ వస్తుంది. ఇరాన్ ఈ నాయకులు ఎప్పుడైనా బాంబు తయారు చేసి ఒక థ్రెట్గా తయారవుతున్నారు. అరబ్ దేశాల్లో సున్నీ ముస్లిమ్స్ ఉన్నారు, షియా ముస్లిమ్స్. ఇరాన్ షియా ముస్లిమ్స్. సో అక్కడ ఉన్న సున్నీ దేశాలు సౌదీ అరేబియా, కువైట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, ఈజిప్ట్, జార్డన్, వాళ్ళందరికీ లోపల భయం ఉన్నది. ఎప్పుడైనా మళ్ళీ అంచేస్తారు, షియాస్ మార్చమంటారు ప్రభుత్వం, మనం అంటానికి వీల్లేదంటారు, అలా భయం ఉన్నది. సో వాళ్ళు కూడా రహస్యంగా తీసేయాలి ఇతన్ని, ఇరాన్ కొంచెం బలహీనం చేయాలన్నాం, ఇరాన్లో కొత్త గవర్నమెంట్ కావాలని వాళ్ళు కూడా వెనకాల ఉన్నారు. వాళ్ళు కూడా కానీ అంతా రహస్యంగా ఉన్నారు. సో చూడాలి. ఇంతకంటే ఆలోచించేది ఏంటంటే మీరు అడిగిన దానికి ఒక రూట్ కనపడుతుంది, కానీ ఆ రూట్ మీద వెళ్తారా? ఖమేనీని తీసేస్తే వాళ్ళు ట్రంప్ వాళ్ళు ఒప్పుకుంటారు, ఇంకో వ్యక్తిని తీసుకొస్తే. అంతవరకు చేస్తారా? వాళ్ళు చేయరా. ఎందుకంటే ఇందాక చెప్పే 35 సంవత్సరాలు బట్టి ఏక చక్రవర్తి లాగా పరిపాలిస్తున్నాడు ఇరాన్. అతను వదులుకుంటాడా? అతన్ని మీద ఆధారపడి అధికారంలోకి వచ్చిన వాళ్ళు వదిలినేస్తారా? ఇవన్నీ ఉన్నాయి ప్రశ్నలు. ఒకవేళ నిజంగానే ఖమేనీని కనుక తీసివేసినట్లయితే సో ఇరాన్కి కొత్త అధ్యక్షుడు ఎవరయ్యే ఛాన్స్ ఉంది? ఒకటి దాంట్లో కూడా ట్రంప్ అన్న మాట, అమెరికా అన్న మాట ఏంటంటే, ట్రంప్ స్పష్టంగానే అన్నాడు. చూడు, 2004లోనూ 2005లో ఇరాక్లో సదాం హుసేన్ అనే వ్యక్తి డిక్టేటర్ని తీశాం. తీగానే కొత్త వాళ్ళు వస్తారంటే కొత్త వాళ్ళు వచ్చి అరాచకం చేశారు. పాత వాళ్ళని ఉండనేస్తా, వెనజువేలా లాగా ఆ ఒక్కరినే తీసేయాలని. ఆ ఒక్క వ్యక్తిని తీసేస్తే చాలు అంటున్నాడు. ఎందుకంటే మనం వెళ్ళి అక్కడ ఏం చేస్తాం? అక్కడ మనం ఎలా కాస్తాం? మనం పోలీస్ పంపాలి, ఇన్ని చేయలేము. సో
సో వాళ్ళు అడిగేది ఏంటంటే వాళ్ళని తీసేయండి, ఖమేనీ తీసేయండి, వాళ్ళని చంపొద్దు, అంతే. సో చాలా క్లెవర్గా ట్రంప్ కూడా ఆఫర్ చేశాడు, మిమ్మల్ని అందరూ తీసేస్తా, అందరూ జైలుకి పంపించేస్తా, అన్నీ చేస్తాను అట్లేదు. సింపుల్గా అతను తీసేది ఊరుకుంటాను, ఎందుకంటే కొత్త వాళ్ళని తీసుకొచ్చి పెట్టిన పరిపాలించలేరు. సో వాళ్ళే అక్కడ సాగను, వచ్చి ఇతర దేశాల నుంచి వచ్చి పరిపాలించడం అది జరగదు పని. సో ట్రంప్ కూడా అలాంటి ఆఫర్ చేశాడు. సో ఇరాన్ పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది, ధరలన్నీ కూడా పూర్తిగా పెరిగిపోయాయి. సో ఈ పద్ధతి నుంచి ఇరాన్ ఎప్పుడు బయటపడుతుంది, ఎలా బయటపడుతుంది? చాలా సింపుల్గా వాళ్ళకి ప్రపంచంలో నంబర్ 3 రిసోర్సెస్ ఉన్నది, ఆయిల్ గ్యాస్ నంబర్ 3. ఫస్ట్ ఏమో వెనజువెలా, సెకండ్ సౌదీ అరేబియా అనుకుంటా, థర్డ్ ఇది. కానీ అదేం ఉపయోగం లేదు, వాళ్ళ ప్రొడక్షన్ చాలా తక్కువగా ఉన్నది, తక్కువ ధర వస్తుంది ఆయిల్. ఎందుకంటే అమెరికా ఎవరు కొనకూడదు అంటున్నారు, ఒక చైనాయే కొంట. ఎప్పుడైతే ఖమేనీ వెళ్ళిపోతాడు, న్యూక్లియర్ ఐఎంఎం చేయవని మాటిచ్చి ప్రూఫ్ చేస్తారో, ఆయిల్ ధర విశేషంగా పెరిగిపోతుంది వాళ్ళది, ఎందుకంటే తక్కువ వస్తుంది, ఆదాయంతో వాళ్ళు బాగుపడతారు. సో అది చేస్తారా అంటే ఖమేనీని తీసేయాలి, వాళ్ళు అణుబాంబులు అవి తయారు చేయడం అని స్పష్టత తీసుకొస్తే జరుగుతుంది. అది చేయకపోతే ప్రస్తుతం ప్రపంచం ఒప్పుకోవట్లేదు. అది ఆయిల్ కొనకపోతే వాళ్ళకి ఏమున్నది, ఏం లేదు, ఆయిలే చమురే, దాని మీదే బ్రతుకుతున్నారు, దాని మీదే అల్లరి, దాని మీదే షోకు. సో నిజంగా ఖమేనీ సామ్రాజ్యం కుప్పకూలుతుందంటారా? చెప్పలేము, ఖమేనీ వెళ్ళిపోతే వెళ్ళిపోతాడు, 85 ఏళ్ళు 88 ఏళ్ళు మనిషి, కానీ ఆయన తర్వాత ఆయన మనిషినే వస్తారు. అది ట్రంప్ కూడా దానికి ఒప్పుకుంటున్నాడు, తను దింపేయండి, ఇంకెవరు వచ్చినా నాకు లెక్కలేదు అంటున్నాడు. సో అంతవరకు ఆ ఆఫర్ తీసుకుంటారా రాబోయే రోజుల్లో చూడాలి. ఒక నాటకం ఆడుతుందా, ఇరాన్ ఎవరిని చంపట్లేదు, ఉక్కుపాదం లేదు, తగ్గిపోయినట్టుందా, దానికి చల్లారిపోతుందా, అది అమెరికా మీద, ఇరాన్ మీద, ఇజ్రాయెల్ మీద ఆధారపడి ఉంటారు. సో కుప్పకూలిపోయింది, వెళ్ళిపోయాడు మనం చెప్పలేం. ఆ సమయం వచ్చిందా, గవర్నమెంట్ అన్పాపులర్గా ఉన్నది, గవర్నమెంట్ దగ్గర డబ్బులు సరిపెట్టలేదు, వాళ్ళు లంచాలు గించాలు తినేసి కరప్షన్ ఉన్నది, దాంతో తక్కువ ధరలు వస్తున్నాయి ఆయిల్కి. అందువల్ల ఆ ధర పెరగాలంటే ఖమేనీ వెళ్ళిపోవాలి, ఆ ధర ఆయిల్ ధర పెరగాలంటే అమెరికా శాంక్షన్స్ ఎత్తాలి. ఇప్పుడు వరకు ఏం చేయట్లేదు కదా, అది ప్రాబ్లం. తుపాకీ తూటాలకు కూడా ఇరానియన్లు వెనకడుగు వేయట్లేరు. సో ఈ ప్రజాగ్రహం ఎటువైపు దారి తీస్తుందంటారు? ఇంకా చెప్పలేము, చాలా వరకు అంచేశారు, చాలా వరకు చంపేస్తున్నారు, ఇది చేస్తున్నారు, చాలా విశేషంగా క్రూయల్గా చేస్తున్నారు వాళ్ళ ప్రజల్ని. అది ఇంకో దేశంలో అయితే అల్లరైపోతుంది. ఇరాన్ పూర్తిగా ఒక రిలీజియస్ డిక్టేటర్షిప్ ఉన్నది కాబట్టి ఈ 30-40 సంవత్సరాలు చాలామంది బాగుపడ్డారు. వాళ్ళ కేడర్లు, వాళ్ళ నాయకులు, వాళ్ళ వెనకాల తిరిగేవారు, వాళ్ళు కూడా ఇది వెళ్ళటానికి వీలు లేదని అడ్డం పడుతున్నారు, ఎందుకంటే వాళ్ళ అధికారాలు, వాళ్ళ డబ్బులు పోతాయని. సో నేను ఇంకా ఇలాగ అయిపోతుంది అని చెప్పలేము, ఏ మలుపు తిరుగుతుందో చెప్పలేము. కానీ భారతదేశానికి చాలా ఇంపార్టెంట్, మీకు ఇంకా చెప్పాను ఇందాక. ఏ రకంగా ఇంపార్టెంట్ అంటే, ఒకవేళ ఖమేనీ దిగిపోయి అమెరికా ఇజ్రాయెల్కి తగిన గవర్నమెంట్ వస్తే శాంక్షన్స్ ఎత్తేస్తారు. శాంక్షన్స్ అంటే ఇరాన్ ఆయిల్ కొనకూడదని. ఎప్పుడైతే శాంక్షన్స్ ఎత్తేస్తారో ప్రపంచంలో ఇరాన్ ఆయిల్ మార్కెట్లోకి వస్తాయి, ధరలు పడిపోతాయి. ఆల్రెడీ వెనజువెలా ఆయిల్ మార్కెట్లోకి వస్తుందని రాగానే ధరలు పడిపోయినాయి. భారతదేశానికి ఎంతో లాభం. ఇంటర్నేషనల్ మార్కెట్లో చమురు ధర ఎలా ఉంటుందంటే, బ్యారెల్ అంటే ఓ పీపా ఆయిల్ 6 నెలల క్రితం $80, తర్వాత 75కి వచ్చి ఇప్పుడు 60 కంటే కూడా తగ్గిపోయాడు. 5 సంవత్సరాలు బట్టి తగ్గలేదు, 5 సంవత్సరాలు బట్టి తగ్గని చమురు తగ్గింది. భారతదేశానికి ఎంత లాభం, విశేషమైన లాభం. $1 తగ్గితే పీపా లేకపోతే బ్యారెల్ భారతదేశానికి సంవత్సరానికి 20,000 కోట్లు, 20,000 కోట్లు ధర తగ్గుతాయి. దానివల్ల $10 తగ్గితే 2 లక్షల కోట్లు, $20 తగ్గితే 4 లక్షల కోట్లు. దాంతో ఏమవుతుందంటే మన రూపాయి వాల్యూ పడిపోకుండా మళ్ళీ పెరుగుతుంది, ఎందుకంటే మనకి తక్కువ డాలర్లతో కొనాలి. ఇవన్నీ ఉన్నాయి, ఏదో చూస్తున్నారు. భారతదేశం మాట్లాడలేదు, ఎందుకంటే మనకి ఇరాన్కి సంబంధం ఉన్నది, న్యూట్రల్గా ఉన్నాం.
మనకి ఎక్కువ వ్యాపారం వాళ్ళతో లేదు, కానీ కొన్ని అవసరాలు ఉన్నాయి. స్నేహంగా ఉండాలి వాళ్ళతో, తప్పదు. ఒక పెద్ద షియా దేశం, చాలా అవసరాలు ఉన్నాయి. తర్వాత కొత్తగా మనకు ఒక పోర్ట్ చాబహార్ డెవలప్ చేయటానికి ఇరాన్ ఇచ్చారు. ఆ పోర్ట్ ద్వారా 700 మైళ్ళు ఆఫ్ఘనిస్తాన్కి కనెక్షన్ వచ్చింది. ఆఫ్ఘనిస్తాన్కి మనం అక్కడి నుంచి ఆ రోడ్డు మీద సప్లై చేస్తున్నాం. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్కి దూరం అయిపోయింది. సో ఇవన్నీ ఉన్నాయి. అంత సింపుల్గా కాదు, భారతదేశం మాట్లాడలేదు. కానీ ఇరాన్లో ప్రభుత్వం మారిపోతే భారతదేశానికి మంచి విశేషమైన అది మన భారతదేశం ఇంట్రెస్ట్. మనం బయట చెప్పకూడదు, బయట మాట్లాడకూడదు, కానీ అది ఎదురు చూడాలి. సో ఇరాన్లో జరిగే నిరసనల వల్ల ఇరాన్ చరిత్ర గతి మారే టైం వచ్చిందంటారా? చెప్పలేము, ఎందుకంటే ఇలా జరిగిన ఎర్లియర్ ఇనప పాదంతో చంపేస్తారు, తీసేస్తారు, జైల్లో వేస్తారు, కనపడనకుండా చేస్తారు, వార్నింగ్ చేస్తున్నారు, గోండాస్ పంపిస్తున్నారు, చాలా అల్లర్లు అవుతున్నారు, నొక్కేస్తున్నారు. జనాభా తక్కువ, 9-10 కోట్లు. అందరు చూస్తారు ఎవరెక్కడ ఉన్నారు, ఎవరేం చేస్తున్నారు, అందరికి తెలుసు. అందరి మీద కన్నున్నది, ఫుల్ పవర్గా. మీరు ఆలోచించండి, ఒక ముఖ్యమంత్రి 40 సంవత్సరాల ఎలక్షన్ లేకుండా గడిపితే ఎలా తయారవుతాడు? ఒక డిక్టేటర్ లాగా తయారవడా? అంతే. అందువల్ల డిక్టేటర్ కంటే వర్స్ట్గా ఉన్నారు అక్కడ. సో నేను అంత ఈజీగా వాళ్ళు పడిపోతారని నేను అనుకోవట్లేదు. ఆయన దిగిపోయి ఆయన మార్చుతారా అంటే అది ప్రశ్న. జరిగితే జరగవచ్చు, ఎందుకంటే వయసు వచ్చింది, రిటైర్ అయిపోయి ఇంకోటి పెడుతున్నామని పెట్టి ఈ అడ్డంగా ఉన్న సమయాన్ని దాటేయటానికి ఇప్పుడు ఉన్న ఇరాన్ ప్రభుత్వం ఖమేనీతో సహా ఒప్పుకుంటే ఒప్పుకోవచ్చు. ఒకవేళ ఇరాన్లో ఖమేనీ కనుక మారిపోతే ఇండియాకి మంచి జరిగే అవకాశం ఉందని ఇంతకు ముందు మీరు అన్నారు. సో ఏం మంచి జరిగే ఛాన్స్ ఉంది? చాలా పెద్ద ఛాన్స్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడున్న ఖమేనీ ప్రభుత్వం పాకిస్తాన్కి ఆయిల్ చౌకగా ఇస్తుంది, ఫ్రీగా ఇస్తుంది. ఇప్పుడున్న పాకిస్తాన్ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వం అస్తమాన్ సపోర్ట్ చేస్తుంది. ఏదో కాశ్మీర్లో మనం చంపేస్తున్నాం ముస్లిమ్స్ని, ఇక్కడ అస్తమానం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. వాడి పోతే అది పోతుంది కదా. మూడోది, ఆయిల్ మార్కెట్లోకి వస్తే వాళ్ళు ఆయిల్ ధర పడిపోతుంది. మనం ఆయిల్ కొనుక్కోవచ్చు, కొనుక్కోకపోయినా మార్కెట్లోకి వస్తుంది. ఆయిల్ ధర పడిపోతే భారతదేశానికి ఎంత లాభం? గత సంవత్సరం అంతా $80 ఒక బ్యారెల్ కొన్నారు భారతదేశం, బిలియన్స్. అది రష్యా ద్వారా, వీళ్ళ ద్వారా అంతా కొద్దిగా పడిపోయింది. వెనుజులా ద్వారా ఇంకా పడింది. వీళ్ళు కూడా మార్కెట్లోకి వస్తే $40 అవుతుంది. ఎంత లాభం వస్తుంది పెట్టండి. $1 చమురు ఇంటర్నేషనల్ మార్కెట్లో పడితే భారతదేశానికి సంవత్సరానికి 20,000 కోట్లు. సో $20 పెడితే ఎంత? 4 లక్షలు. 40 పెడితే 8 లక్షల కోట్లు. భారతదేశం ఆర్థిక వ్యవస్థ గత 4-5 సంవత్సరాలు ఎంతో దెబ్బతిన్నాం. కోవిడ్ గురించి, ఇప్పుడు అమెరికన్ టారిఫ్ల గురించి, చమురు ధరలు కొద్దిగా పెరగటం గురించి, అన్నిటికీ కోవిడ్ గురించి. యుద్ధం కూడా చేసాం. సింధూర్ యుద్ధం అంటే రూపాయలు కాదు, లక్షల కోట్లు వచ్చిపోయి ఉంటాయి. కొత్త సామాను కొనాలి, ఇవన్నీ కాసుకుంటారు. చమురు ధర కనుక కిందకి పడతా వస్తాయి. ఇరాన్ కూడా ప్రభుత్వం మారిపోతే విశేషమైన లాభం వస్తుంది. అంటే ఎల్లకాలం ఉండదు, సంవత్సరం ఉంటుంది, తర్వాత ఏమవుతుందో భగవంతుడు తెలుసు. సో ఇది భారతదేశం ఇంట్రెస్ట్ ముఖ్యమా? ఏది ముఖ్యం? నా అభిప్రాయంలో భారతదేశం ఇంట్రెస్ట్ మనందరికీ ముఖ్యం. ఎందుకంటే మనం ఇక్కడ తింటున్నాం, ఇక్కడ బ్రతుకు. మన దేశంలో చమురు లేదు, ఎక్కువ చమురు కావాలి. చైనా కూడా చమురు కావాలి, కానీ చైనా సోలార్ ఎనర్జీ మీద విశేషంగా డెవలప్ అయిపోయి మనలో వెళ్ళిపోయింది. మనం చీట్లేదు కదా అంతా. సో మనం చమురు మీద డిపెండ్ అవ్వం కాబట్టి ఇరాన్ ఆయిల్ కనుక మార్కెట్కి వస్తే మనం చాలా మంచిది. ఇరాన్ ఆయిల్ మార్కెట్కి ఎలాగ వస్తుంది? అమెరికా ఒత్తిడి తీసేయాలి. అది ఎలా తీస్తుంది? వీడు మారాలి ఖమేనీ, తర్వాత న్యూక్లియర్ బాంబులు అవి చేయట్లేదు, అది దుకాణం మూసుకున్నాం అంటే భారతదేశానికి అనుకూలం లాభం వస్తుంది. సో ఫైనల్గా ఇరానీలు చేస్తున్న ఈ నిరసనలన్నీ ఏలోపు చల్లారే అవకాశం ఉందంటారు? సో తొందరలో వీళ్ళ నిరసనలన్నీ తగ్గి అక్కడ పరిస్థితి అంతా చక్కబడుతుందంటారా? చక్కబడతాది అన్నాం, తగ్గుతున్నట్టుగా కనపడుతుంది. నిరసన తగ్గిపోయాక పరిణామాలు ఏముంటాయి? గంట మామూలేనా? అది చూడాలి.
మళ్ళీ మామూలు పరిస్థితికి వెళ్ళిపోతారా? వాళ్ళు ఆలోచిస్తారా? ఇలా నిరసన జరిగాక ఒక 6-7 నెలలు విశేషంగా పోలీసులు పంపించి చంపేయటం, జైల్లో వేయటం, ఇంకా చెప్పలేని క్రూయల్ థింగ్స్ చేస్తుంది. అది ఈసారి చేస్తారా? భయపడతారా? ప్రభుత్వం మారిందా లేదా దాని మీద ఆధారపడతారు. ప్రభుత్వం, వ్యక్తులు కమేనీ మారితే కొద్దిగా మోడరేట్ అవుతుంది అని అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే ప్రపంచం కూడా మారిపోయింది, ఇరానియన్స్ కూడా మారిపోయారు. ఒక 40 సంవత్సరాల క్రితం చదువు ఏం లేదు, ఇప్పుడు ఎక్కువ చదువుకున్నారు. సో ఇవన్నీ ఉన్నాయి. మనం ఎదురు చూడాలి మార్పు కోసం. భారతదేశానికి మంచిది వస్తుందా రాదా ఎవరు చెప్పలేం. ఎన్నో పరిస్థితులు ఉన్నాయి, ఎన్నో అడ్డాలు ఉన్నాయి. జరిగితే జరగవచ్చు, చూద్దాం. కొన్ని రోజులు పడతాయి. థ్యాంక్ యూ పుల్లారావు గారు, స్పెషల్ డిబేట్ లో పాల్గొనేందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి.